మీనాక్షి కూతురిగా నిజం తెలియడం కంటే రఘురాం కోడలిగా నిజం తెలియడమే ఆ కుటుంబంలో పెద్ద అలజడవుతుంది. ఇన్ని రోజులు ఇంట్లోకి వస్తున్నా నువ్వా? ఎందుకు ఇలా చేసావురా? చెప్పరా, దేనికోసం వచ్చావు? గాయత్రి కోసం వచ్చాను. నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాది సేమ్ డైలాగ్. నువ్వు ఆ కార్డు చదవడానికి వీల్లేదు. ఎందుకు చదవకూడదు? పసుపు కుంకుమలు పెట్టకుండా చదవడానికి వీల్లేదు అని అంటున్నాను సునందా. ఏంటొదినా ప్రతిదీ సంప్రదాయబద్ధంగా చేస్తావు? ఏ శుభకార్యం చేసినా దేవుడికి మొక్కందే చెయ్యో. మరి పెళ్లి కార్డుని దేవుడి ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకోకుండా ఎలా ఓపెన్ చేస్తున్నావు? మొదటి కార్డుని ఎంత పవిత్రంగా చూసుకోవాలి. ఇది అభిపెళ్ళొదినా, ఏ చిన్న దిష్టి కూడా తగలకూడదు. చిన్న దిష్టే కాదు, ఎంత పెద్ద దిష్టైనా తగలదత్తయ్య. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అభి, ఏదైనా పద్ధతే. అత్తయ్య చెప్పినట్టు చేయడం మంచిది. శకుంతల, పత్రికకి పసుపు కుంకుమలు పెట్టి తీసుకురా. అలాగేనండి. ఒక నిమిషం ఆగొద్దునే. అన్నయ్య, ఈ ఇంటి ఆడపడుచుని ఈ కార్డుకి పసుపు పొట్లు పెట్టడం లాంటి చిన్న చిన్న పద్ధతులు నా చేతుల మీదుగా జరిపించాలని ఆశపడుతున్నానన్నయ్య. అలాగే కాని అమ్మా. మావయ్య, ఆవిడ గారికి ఎందుకంత కష్టం? అత్తయ్య చూసుకుంటారులేండి. ఎవరైతే ఏముందిలేమ్మా, నువ్వురా భద్రావతి. నా మేనల్లుడి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిపించు స్వామి. నన్ను చదవమంటారా అన్నయ్య? చదువమ్మా. తేదీ 16/11/2015 సోమవారం ఉదయం 9:30 భీమవరం వాస్తవ్యులైన కీర్తిశేషులు పసుపులేటి చంద్రశేఖర్, మీనాక్షిల ప్రథమ పుత్రిక
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్వేతను, అబ్బిరాజుపాలెం వాస్తవ్యులైన శ్రీ పెద్దింటి రఘురామయ్య గారు శకుంతల దంపతుల ద్వితీయ పుత్రుడు అయిన చిరంజీవి అభిషేక్కు ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినది. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ మనవి. చాలా బావుందన్నయ్య. మొదటి కార్డుని మొదటిగా నాతో చదివించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒళ్ళు పులకరించిపోతోంది. అభిశ్వేతల వివాహం గురించి ఊళ్ళో వాళ్ళేమనుకుంటున్నారో తెలుసా అన్నయ్య? సాక్షాత్తు ఆ సీతారాముల వారి కళ్యాణమే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఆ మాట చాలా మంది నోట నేను విని ఎంతో సంతోషపడ్డానమ్మా. సంతోషమేంటన్నయ్యా? ఒక తండ్రిగా మీరు గర్వపడే విషయం కూడా. అవును. బాలాజీ, రాసుకున్న లిస్టు ప్రకారం ఈ రోజు నుంచే కార్డుల పంపిణీ జరిగిపోవాలి. అలాగే నాన్నగారు. పెళ్లి కార్డులు నాక్కూడా కొన్ని ఇవ్వండి అన్నయ్య. నాకు తెలిసిన వాళ్ళకి మా బంధువులకిచ్చుకుంటాను. అలాగేనమ్మా. ఆడపిల్లవారింటికి కూడా కొన్ని పత్రికలు పంపించు తమ్ముడు. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళిచ్చేస్తాను. మనింటికి కాబోయే కోడలింటికి వెళ్ళడం నాకు చాలా సంతోషం. అలాంటి అవకాశం వస్తే నేను వదులుకుంటానా? వెళ్ళమంటారా అన్నయ్య? అలాగేనమ్మా. వదినా, కొన్ని కార్డులు ఇస్తావా? అలాగేనమ్మా. సునందా, ఒక కవర్ తీసుకురా. బాలాజీ, చెప్పత్తా. పెళ్లి పనుల్లో ఎలాంటి సాయం కావాలన్నా నన్నడగండి. అభిని మాటిమాటికి బయటకు తిప్పకండి. అల్లుడు ఎండన పడి కందిపోతాడు. అభి, మీది ఒకరినొకరు చూడకుండా చేసుకుంటున్న పరిణయం కదా. శ్వేత నిన్ను చూసేటప్పుడు నువ్వు దేవకుమారుడిలాగా కనిపించాలి. ఏమంటావు అల్లుడు? మెయింటైన్ చేస్తానత్తా. గ్లామర్ నువ్వు చెప్పావు కదా. తీసుకో భద్రావతి. నేను మీనాక్షి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతానన్నయ్య. మంచిదమ్మా, వెళ్ళిరా. వెళ్ళొస్తానదనా? ఉమ్. వస్తానన్నయ్య. ఉమ్. వెళ్ళొస్తానభి. ఏంటల్లుడు? ఏదో చేస్తానన్నావు, ఏదేదో చేస్తున్నావు. బాగా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. పెళ్ళిని ఆపేస్తాను అన్నావు,
చెక్కు చెప్పేస్తాను అన్నావు. అస్త్రం దొరికింది అన్నావు. అబ్బో బోల్డ్ చెప్పావు. మరి ఇప్పుడేంటి గాలి తీసిన బెలూన్లు అయిపోయావు? పగతో పంతంతో బ్రతికేటప్పుడు ఎన్నో అనుకుంటాం. ప్రేమని అభిమానాన్ని చూసినప్పుడు అవన్నీ అనవసరం అనుకుంటాం. మనిషి ఏదో ఒక దశలో మారతాడు అని గొప్పవాళ్ళన్నట్టు భద్రావతి కూడా మారిపోయింది. ఆ, నా ఆలోచన మారిపోయింది, నా మనసు మారిపోయింది, నేనే మారిపోయాను. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నాను తెలుసా? నీ పెళ్లి మంచిగా జరిగితే చాలు అని కోరుకుంటున్నాను. అంటే ఓటమిని అంగీకరిస్తున్నావా? అల్లుడి ముందు ఆ మాట ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను. నాకేం చిన్నతనం కాదు. ఓడిపోవడంలో కూడా ఆనందం ఉంటుందని ఈ మధ్య తెలుస్తోంది. పందెంలో ఓడిపోతూ బంధంలో గెలుస్తున్నానని నాకు చాలా ఆనందంగా ఉంది. అభి, వెళ్ళొస్తానభి. ఉమ్, ఉమ్. పిచ్చోడ, నీ కంటికి పిచ్చోడ్లా కనిపించే నా భద్రావతి. పాలకొల్లు పద్మరాజు గారు. ఓకే, నెక్స్ట్. నర్సాపురం విజయ గౌరి. నర్సాపురం విజయ గౌరి గారు. ఓకే, నెక్స్ట్. ఏలూరు వెంకటేశ్వరరావు గారు. ఏలూరు వెంకటేశ్వరరావు గారు. హాయ్ చిన్న కూతురా. ఏంటలా చూస్తున్నావు? నేనెవరో తెలీదు కదూ? తెలీదండి. నా పేరు వినే ఉంటావు. ఖచ్చితంగా మీ వాళ్ళు చెప్పే ఉంటారు. నా పేరు భద్రావతి. మీ వాళ్ళు చెప్పిన రఘురామయ్య గారి చెల్లెల్ని నేనే. మీరా? రండి. కూర్చోండి ఆంటీ. పర్వాలేదే, మీనాక్షి కూతుర్నిద్దరిని ఒకేలా పెంచింది. నువ్వు కూడా అక్కలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటావమ్మా. స్వంత నిర్ణయాలేంటండి? అదే మీ కాలేజీ పిల్లలు అంటూ ఉంటారు కదా, ఇండివిడ్యువాలిటీ, ప్రైవసీ ఏవేవో అని. మా అమ్మతోనూ మా అక్కతోనూ చెప్పకుండా ఏ పని చేయనండి. గుడ్, వెరీ గుడ్. అంటే మీ వాళ్ళు కూడా ప్రతి విషయంలోనూ నీ దగ్గర ఏ గోప్యం లేకుండానే ఉంటారన్నమాట. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? కాసేపు నా చిన్న కూతురుతో మాట్లాడుకోనివ్వండి. పర్లేదు, మాట్లాడండి. అపన్న, నువ్వు లోపలికెళ్ళి పెళ్లి లిస్ట్ రాసుకో. పర్వాలేదులే మీనాక్షి, నేను అప్పన్నతో తర్వాత మంచి సమయం చూసుకొనొచ్చి మాట్లాడతాను. ముందు నేనొచ్చిన పని చెప్తాను. అన్నయ్య మీకు ఈ పెళ్లి కార్డులిచ్చి రమ్మని చెప్పాడు. అందుకే వచ్చాను. బాలాజీతో పంపిస్తానంటే నేనే వద్దన్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూసి 3 రోజులైంది కదా, ఒకసారి చూసి వెళ్ళినట్టుంటుందని వచ్చాను. చిన్న పర్సనల్ పని మీద బెంగళూరు వెళ్ళొచ్చానక్క. అందుకే రాలేకపోయాను. ఏదేమైనా బెంగళూరు వాతావరణమే వేర్లే, చాలా బావుంటుంది. ఊటీకి ఏ మాత్రం తీసిపోదు. నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. మొదటిసారి వెళ్ళాను. కొంచెం కూడా భయం అనిపించలేదు.
ఆ చెట్లు గాని ఆ చల్లదనం గాని ఎంత బావుంటాయో. ఆ ప్రశాంతతే వేరు. అస్సలు రావాలనిపించలేదు తెలుసా? శ్వేత, ఎప్పుడైనా వీలైతే నువ్వు కూడా బెంగళూరు వెళ్ళు. మీరంత డీటెయిల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదాంటీ. అదేంటప్పర్నా అలా అనేసావు? ఎందుకంటే లాస్ట్ మంత్ 5th అక్క కూడా బెంగళూరు వెళ్ళింది. అపర్ణ, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పెట్టు. ఏదో చెప్తోంది కదా, చెప్పనివ్వండి. నువ్వు చెప్పప్పర్నా. అక్క ఏదైనా పర్సనల్ పని మీద వెళ్ళిందా? లేదాంటీ, కంపెనీ పని మీద. ఇంకా నేను ఏదైనా పర్సనల్ పని ఉండి వెళ్ళిందేమో అనుకున్నాను. మా అక్కకి పక్క వీధిలోనే పర్సనల్ పని ఉండదు, ఇంకా బెంగళూరులో ఏ ఉంటుంది? చెప్పలేం కదమ్మా. అయినా ఈ విషయం నాతో చెప్పలేదేం శ్వేత? బెంగళూరు బానే ఉందా? బాగా ఎంజాయ్ చేసావా? చేసే ఉంటావులే. ఏం చేసింది? ఫుడ్ సరిగా పడక అంతా అప్సెట్ అయి వచ్చింది. అయ్యో పాపం, నువ్వు నాకు కొత్త కొత్త విషయాలు చెప్తున్నావే. ఇంకేం జరిగిందో చెప్పమ్మా. ఇంకేం లేవాంటీ. నువ్వు చాలా మంచిదాని అపర్ణ. థ్యాంక్స్ ఆంటీ. సరే, ఇంక నేను బయలుదేరతాను. మీరు వేసే పెళ్లి కార్డు మీద నా పేరు రాయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇరువైపుల వారికి నేను ఇంపార్టెంట్ పర్సన్ కదా. మొదటి పేరు మీ పేరే రాస్తానంటీ. నువ్వు సూపర్ అపర్ణ. ఏ విషయమైనా చాలా ఈజీగా క్యాచ్ చేస్తున్నావు. సరే, నేను ఇంక బయలుదేరతాను. పెళ్లి పనుల్లో మీకు ఎలాంటి సాయం కావాలన్నా మర్చిపోకుండా, మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి. నా ఆలోచనంతా ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలనే. వెళ్ళొస్తాను. పది మంది ఉన్న చోట ఒక్కరైనా చెడ్డవారుంటారు, కానీ అంకుల్ వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్లే. గ్రేట్. అమ్మా, బావాలు వేయించిన కార్డు చాలా బాగుంది కదా? అమ్మా గాయత్రి, నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎవరు నాన్నగారు? మీ నాన్నగారేనమ్మా, రఘురామ్ గారు. ఆయన ఇక్కడెందుకుంటారు? మీ నాన్నగారు శుభలేఖలు పంచుతూ ఊర్లో కనపడ్డారమ్మా. దారిలో మాట్లాడడం కుదరలేదమ్మా. ఇంట్లో ఉన్నారేమో, కొంచెంసేపు మాట్లాడదామని వచ్చారు. అయితే ఇంకా ఇంటికి రాలేదు బాబాయ్. సర్లే అమ్మా, ఆ చివరి నుంచి పంచుకుని ఈ చివరికి వస్తారేమో. నేను మళ్ళీ వస్తానమ్మా. సరే బాబాయ్, ఉంటానమ్మా. ఏమండి, మా నాన్నగారు మా నూరు వచ్చారంట. అభయ్ అన్నయ్య పెళ్లి కార్డులు పంచడానికి వచ్చినట్టున్నారు. నాకు మా నాన్నకి జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇంట్లో జీడిపప్పు అయిపోయింది, వెళ్ళి తీసుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. మీ నాన్నగారు వస్తే అప్పుడు తీసుకొస్తాలే. వస్తే అంటారేంటి? ఊరొచ్చి మన ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా? మీరెళ్ళి తీసుకురండి. ఆ రోజు నిశ్చితార్థం అప్పుడు అందర్నీ మిస్ అయ్యాను, ముఖ్యంగా నాన్నగారిని. ఈ రోజు నాన్నగారు మన ఇంటికి వస్తున్నారంటే ఎంత సంతోషంగా ఉందో. వెళ్ళండి.
మార్కెట్లపై ప్రపంచ జీడీపీ మందగమన ప్రభావం, మరింత తగ్గిన రూపాయి మార్కం విలువ. నా చేత అక్షంతలు పంపించారు. నిజంగా నాన్నగారు పంపించారా? అవును గాయత్రి, నాన్నగారే స్వయంగా దేవుడి దగ్గర అక్షంతలు తీసుకుని మరీ ఆశీర్వదించి పంపించారు. గాయత్రి ఆ ఎంగేజ్మెంట్కి వస్తే మావయ్య గారు అప్సెట్ అవుతారు. దాంతో అభి ఫంక్షన్ ఆగిపోతుంది. పెళ్ళైనా మీరిద్దరూ ఒక్కటవ్వలేదని మీ అమ్మా నాన్నలు బాధపడుతుంటే ఆ సమయంలో మాకు ఆ ఒక్కదారే కనిపించింది కిరణ్.